హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో ఈరోజు మనతో పాటు సినిమా హీరో అనే దానికంటే చాలా కష్టాలు పడి చాలా చక్కగా లైఫ్ గురించి తను నేర్చుకొని అంటే ఒక 10 మంది నేర్చుకునే విధంగా ఒక వ్యక్తి తయారైతే ఆ వ్యక్తిత్వం వేరే అనమాట. సో ఎవరి గురించి మాట్లాడుతున్నానో కాదు, సో రాయలసీమ భరత్ ఉన్నారనమాట. జగన్నాథ్ లవ్ స్టోరీ అనే మూవీతో మన ముందుకి December 19th రాబోతున్నారు. అసలు సినిమా గురించి కంటే లైఫ్ స్టోరీలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. కథ ముందు ఉండే హీరోలు వేరుంటారు, కథ వెనుక హీరోలు వేరుంటారు. బట్ ఇక్కడ కథ ముందు కథ వెనుక 2 ప్లేసెస్లో హీరో ప్లేసే ఉంది కాబట్టి ఒకసారి మాట్లాడదాం. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? చాలా బాగున్నాము. నాకు ఫస్ట్ టైటిల్ చూడగానే జగన్నాథ్ అని పెట్టారు కదా, మీరు చాలా డివోషనల్ కదా? అవునండి. అది ఎంత డివోషనల్ అంటే నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు కానీ అది అంటే అందుకు జగన్నాథ్ అని పెట్టారా దేవుడి పేరు అని చెప్పేసి? లేదండి, అలానే ఏం కాదు కానీ బట్ ఈ కథ డిమాండ్ చేసిందండి ఆ నేమ్. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. యా. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఈ కథ రాసింది నా ఫ్రెండ్ అనమాట, సంతోష్ అని. అతనే మెయిన్ డైరెక్టర్ ఈ సినిమాకి. సో అతను చెప్పిన దానికి నేను నో అనుకుండా ఇంకా అది యాక్సెప్ట్ చేసి చేయాల్సి వచ్చింది. ఓకే, చేయాల్సి వచ్చిందా? లేదు, చేసాం ఇద్దరం కలిసి హ్యాపీగా. అతను నేను ఇద్దరం కలిసే ప్రతి ఒక్క విషయం కూడా డిస్కషన్ చేసుకొని, సో అతను చెప్పింది నేను వినడం, నేను చెప్పింది అతను వినడం, ఇద్దరం కంబైండ్ అయ్యే చేసాము. యా, ఓకే. బట్ నాకు ఫస్ట్ మైండ్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మీ టీజర్లో చూస్తే చాలా పెద్ద పెద్ద ప్రొఫైల్స్ ఉన్నాయి, ఫేసెస్, యాక్టర్స్. అంటే అసలు అంత బడ్జెట్ ఎలా పెట్టారో కూడా తెలీదు. ఆ షార్ట్స్ కానీ అదన్నీ ఫైట్స్ కూడా చూసాను. అక్కడ చూస్తే ట్యాగ్ ఏమో లవ్ స్టోరీ అని ఉంది, ఇక్కడ చూస్తేనేమో మొత్తం నాకు యాక్షన్ అనిపిస్తుంది. రెండింటికి ఎలా సింక్ చేశారు? యాక్చువల్లీ జగన్నాథ్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అనమాట మన సినిమా పేరు. సో యాక్చువల్లీ ప్రతి ఒక్క ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ అయినా లేకపోతే ఫ్యామిలీ స్టోరీ అయినా అందులో 100% యాక్షన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసామంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సైడ్ నుంచి అయినా మనకు ఎఫెక్ట్ ఉంటుంది, మన సైడ్ నుంచి అయినా ఎఫెక్ట్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే హీరో 100% యాక్షన్కి ఇన్వాల్వ్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే. సో దానివల్ల యాక్షన్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ ఉంది. ఓకే. సో మీరు చాలా మంది ఆర్టిస్టులను చూసుకున్న, చాలా పెద్ద పెద్ద పాన్ ఇండియా మూవీస్ చేసిన వాళ్ళ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. సో అంటే ప్రమోషన్లో వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారా? యాక్చువల్లీ అందరికి అడిగామండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మన సినిమాలో బాహుబలి ప్రభాకర్ గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారు, సత్యప్రకాష్ గారు, సమ్మెడ్ గాంధీ గారు, వీళ్ళ చాలా మంది ఉన్నారు. నిత్యశ్రీ కావచ్చు, ఇంకా మన హీరోయిన్స్ కావచ్చు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. నేను అందరికి కాల్ చేశాను, ఇట్లా సో మనది December 19th రిలీజ్ ఉందండి, సో మీ అందరి సపోర్ట్ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా. సో అందుకోసం వాళ్ళు వస్తే నా సినిమాకి కూడా ప్లస్ అవుద్ది. అందరికీ టచ్లోకి వెళ్ళాము, కాల్ చేసాము. బట్ ఏంటంటే వాళ్ళు బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. బట్ బాహుబలి ప్రభాకర్ అన్న అయితే ఒక ప్లాన్ చేద్దాం భరత్ రిలీజ్ లోపు అన్నట్టుగా అన్నారనమాట. చూడాలి ఇంకా. సో అంటే సినిమా మొత్తం అందరు కలిపి టీం వర్క్ లా చేసినా ఇది ఒక్కటి మాత్రం ప్రమోషన్స్ మీ నెత్తి మీద, మీ భుజాల మీద మోస్తున్నారేమనుకో. ఎందుకంటే అంటే ప్రతి డిస్టిక్ తిరిగి ప్రమోషన్ చేసి, అంటే మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ 2 మిక్సప్ చేస్తున్నారు కదా. సో అది ఎలా ఉంది? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, సినిమా Day 1 నుంచి కూడా ఏంటంటే నేను ఒకరిపైన డిపెండ్ అయ్యి సినిమా చేయలేదు. యాక్చువల్లీ నాకు సినిమా అంటే చాలా ఫ్యాషన్ అనమాట, చిన్నప్పటి నుంచి సినిమాల మీద పిచ్చి. సో అందుకోసం అని చెప్పేసి నాకు ఇదైతే ఇప్పుడు నేను ఓన్గా కష్టపడుతున్నా, ఒకనే కష్టపడుతున్నా, అన్నీ చేస్తున్నా, కాకపోతే నాకు అది కష్టంగా లేదు. ఎందుకంటే నేను చాలా ఇష్టంతో, సినిమా మీద అభిమానంతో, సినిమా అంటే ప్రేమతో, పిచ్చితో నేను ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను. కాబట్టి నాకు ఏది బడ్డని అనిపించట్లే. ఎవరు మనతో ఉన్నా లేకపోయినా 100% ఇది నా సినిమా. జగన్నాథ్ అనే సినిమా ఏంటంటే దాదాపు 150 నుంచి 200 మంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చాం మనం. వాళ్ళందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద టెక్నీషియన్స్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా మన సినిమాలో, వాళ్ళు కూడా వచ్చి అట్లీస్ట్ ఏంటంటే మనం ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అయ్యి ఒక బైట్ ఇచ్చి సో అండ్ సో ఇట్లా జగన్నాథ్ సినిమా December 19th రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు సినిమాని చూడండి, రాయలసీమ భరత్ అనే అబ్బాయి చాలా కష్టపడ్డాడు, సంతోష్ బాగా కష్టపడ్డాడు, సంథింగ్ ఆ టీం అందరూ చాలా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. షూటింగ్ టైంలో కూడా మేము ఎంత కష్టపడ్డాము, ఎంత కష్టపడి మనం ఈ సినిమా చేసామనేది కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు చిన్న సపోర్ట్ అండి, మనం ఏమి ఇంటర్వ్యూస్కి వచ్చి కూర్చోండి గంటలు గంటలు మాతో స్పెండ్ చేయడానికి కూడా మనం అడగట్లేదు. మనం అడిగేది ఒకటే, చిన్న సపోర్ట్. ఇప్పుడు మేము చిన్న చిన్న ప్రొడ్యూసర్స్, మమ్మల్ని నమ్మి నాతో పాటు ఒక 10 మంది ఉన్నారు డబ్బులు పెట్టిన వాళ్ళు. ఈవెన్ నా ఫ్యామిలీ కావచ్చు, నా అక్కలు, బావలు, మా అమ్మ, మా అన్న, నాతో పాటు వర్క్ చేసిన కొంతమంది కో ప్రొడ్యూసర్స్, లైన్ ప్రొడ్యూసర్ ఇట్లా ఉన్నారు కదా. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఇప్పుడు
చిన్న ఎగ్జాంపుల్ అండి, మీ డేట్స్ కోసం నేను వచ్చా, అప్పుడు మంచిగా మాట్లాడతారు అందరూ, మంచిగా సో అండ్ సో అప్పుడు చెప్తారనమాట ప్రతి ఒక్కరు, ప్రమోషన్స్కు సపోర్ట్ చేస్తాం సంథింగ్ అది ఇది అని చెప్పేసి స్టార్టింగ్లో అందరూ మాట్లాడతారు అనమాట. ఈవెన్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఈ ప్రాబ్లం నా ఒక్కడితే కాదు, ప్రతి ఒక్కరికి ఇదే సమస్య. చిన్న సినిమాలు, కొత్త ఆర్టిస్టులు అప్కమింగ్ అన్నప్పుడు ఏంటంటే ఎవరు సపోర్ట్ చేయట్లా, అది బాధ అనిపిస్తుంది నిజంగా, చాలా బాధ అనిపిస్తుంది. ఆ ఒక్క విషయంలో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారన్న హోప్తోనే కదా మేము కూడా ధైర్యంగా ఉంటాం. అరే ఇంతమంది ప్యాడింగ్ ఉన్నారు, అరే ఇంతమంది అదే ఆర్టిస్టులు ఉన్నారు, 100% మనకు సపోర్ట్ చేస్తారు అని అనుకొని మనం ఇంకా ధైర్యంగా ముందుకు మూవ్ అవుతాము. ఇలాంటి టైంలో, రిలీజ్ టైంలో కూడా మీరు సపోర్ట్ చేయకపోతే అసలు మేము ఏమవ్వాలి చెప్పండి? మీరన్నీ ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ బయటకు వచ్చి రాకుండా మాట్లాడలేని లోపల కుమిలిపోయే వాళ్ళు, అవి అక్కడే ఎక్కడ తీసిన గొంగడ అక్కడే వేసి పడేసిన వాళ్ళు, వీళ్ళని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నిజమండి, వాస్తవంగా చెప్తున్నా కదా. నేనైతే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే అండి, ఈవెన్ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు వీళ్ళందరూ షూట్లకు వస్తున్నారు, చేస్తున్నారు. ఈవెన్ మీకు ఒక విషయం చెప్పాలి, డబ్బింగ్ టైంలలో కూడా ఎంత సతాయిస్తారో తెలుసా? ఈవెన్ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే వీళ్ళు ఒక్క సినిమాలకే చేస్తారా లేదంటే అది మనకు తెలియదండి. వాస్తవంగా చెప్పాలంటే బయట వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను ఫేస్ చేసిన ఇవన్నీ. షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్లు కరెక్ట్ టైంలో రారు. ఇప్పుడు మనం ఫోన్ చేస్తాము, అయిపోద్ది 1 వీక్లో వస్తా, నెక్స్ట్ వీక్ పెట్టుకో, నెక్స్ట్ వీక్ మీరు నమ్మరు, నేను పేర్లు చెప్పను, ఒక్కొక్కరు మినిమం లేదంటే 1 year పట్టింది ఒకరు డబ్బింగ్ చెప్పడానికి. అలాగే 2-3 క్యాండిడేట్స్ ఉన్నారు నా సినిమాలోనే పెద్దవాళ్ళు, బట్ నేను నేమ్స్ అయితే చెప్పను, అంత సతాయించారు. కానీ నేను ఫీల్ అవ్వలే, హ్యాపీగానే ఉన్నాను. నేను ఒకటే అండి, ఈరోజు నేను కొత్తవాడిని కావచ్చు, ఈరోజు నాకు ఎవరు లేకపోవచ్చు, ఈరోజు నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు, కానీ నాదంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను మాట్లాడాలని ఉన్నా అంతే. అట్లా అని చెప్పి వాళ్ళ మీద నాకు కోపం లేదు, కసి లేదు, ద్వేషము లేదు, హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. స్టిల్ నా ఇప్పటికీ హ్యాపీగా మాట్లాడుతాను, హ్యాపీగా ట్రావెల్ అవుతున్నాను. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే 5 years ఎఫర్ట్స్ పెట్టారు కదా, ఇప్పుడు రాజమౌళి గారు కూడా ఒక సినిమా తీయాలంటే 5 years పట్టింది. సో అలా అంటే మీరు 5 years పట్టడానికి ఎందుకు అంత టైం లైన్లోకి రావడానికి టైం తీసుకుంది? ఓకే, దానికి కూడా చెప్తానండి. యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ నాకు 2 ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళండి, మేము మొత్తం 3 అనమాట, పార్ట్నర్స్ 3 members. నేను స్టార్టింగ్ మేము ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక బడ్జెట్ అనుకుంటాము, ఆ బడ్జెట్ ఏంటి, ఇదిగో నువ్వు ఒక 50 lakhs, నేను ఒక 50 lakhs, ఇంకొకటి ఒక 50 lakhs, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అలా అనుకుంటాం. నేను స్టార్టింగ్ దిగేసి నేను పెట్టేసా ఫస్ట్, ఆ మిగతా 2 హ్యాండ్ ఇచ్చారు. అంటే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారంటే అది వాళ్ళ పర్సనల్ రీజన్స్ అనమాట, మనం వాళ్ళని జడ్జ్ చేయడానికి కూడా లేదు ప్రజెంట్. నేను వాళ్ళు నాకు మోసం చేశారు అందుకే లేట్ అయిందని కూడా నేను చెప్పను, వాళ్ళు పెట్టాలని రూల్ కూడా లేదు చెప్పే మాట. అదొకటి. తర్వాత వచ్చేసి మధ్యలో కోవిడ్ ఒకటి వచ్చింది, ఆ కోవిడ్ వల్ల మాకు ప్రాబ్లం అయింది. కోవిడ్లో మళ్ళీ తర్వాత ఆ 2 ప్రొడ్యూసర్స్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వేరే పర్సన్, వేరే ఒక అన్న ఎన్ఆర్ఐ అనమాట, అతను ముంబైలో ఉంటారు వాళ్ళు. సో మనకు బాగా కావాల్సిన పర్సన్, ఆ అన్న మాకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు. కరెక్ట్గా కోవిడ్ టైంలో అన్న చనిపోయినాడు, నాకు ఇంక అక్కడ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఇట్లా ఇలాగే అండి, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంతే, ఇంకా ఇదే రీజన్. వాస్తవంగా చెప్పాలంటే ఇవే రీజన్స్, కోవిడ్ ఒకటి, తర్వాత నాకు స్టార్టింగ్లో ఒక 2 members ప్రొడ్యూసర్స్గా మేము అందరికి కలిసి టీమ్ లాగా ఫామ్ అయి చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ హ్యాండ్ ఇవ్వడం ఒకటి. సో ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అండి, అంతే, ఇంకేం లేదు. మన స్థాయికి మించి పెట్టేసాను నేను ఇప్పటికే, అదొకటి. మళ్ళీ తర్వాత ఇంకా వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చిన తర్వాత నేను ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి, నా టీం గురించి, నా టీంలో ఉండే ఫైనాన్సర్స్ గురించి. వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసిన తర్వాత నేనేమో పెట్టాల్సింది పెట్టేసాను, అయిపోయింది, ఇంకా సినిమా కూడా ఆగిపోయింది. ఏం చేయాలి, అందరికీ తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతున్నాం, అందరూ తిప్పుకుంటున్నారు, మంత్స్ అయిపోతున్నాయి, ఇయర్స్ అయిపోతున్నాయి, కానీ ఎవరు సపోర్ట్ చేయట్లా. ఏం చేయాలో అర్థం కావడంలో మాకు, ఎట్లా సినిమా ఆగిపోయింది. అప్పటికే ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తామంటే దాన్ని మిడిల్లో ఆపేసామంటే దానికి ఎంతమంది ఎన్ని చెప్తారు చెప్పండి, అరే ఈడు అని పెద్ద హీరో లాగా వెళ్ళిపోయినాడు ఇండస్ట్రీకి, పెద్ద వాళ్ళు ఏం పీకలేకపోతున్నారు, ఈడుపు ఏం పీకుతాడు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదండి, 99.9% నెగిటివ్. సో అట్లా ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, సంథింగ్, ఇదంతా కామన్, ఇదంతా మీకు తెలిసిన విషయం. ఇంకా సో అట్లా ఇంకా రోజులు గడిచిపోతున్నాయి, ఇయర్స్ పోతున్నాయి, మంత్స్ పోతున్నాయి, మేమేమో సినిమా అయితే స్టార్ట్ చేయట్లే. నాకు ఫస్ట్ టైం నాకు సపోర్ట్గా నిలబడిన వ్యక్తి ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ అని ఒక అబ్బాయి వచ్చాడు, సుబ్బు అని ఒక అబ్బాయి.
ఆ అబ్బాయి అదే ఆ లైన్ ప్రొడ్యూసర్ పేరే సుబ్బు. తర్వాత ఇంకొక అమ్మాయి రమ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి తను ఒక ఫ్రెండ్. వీళ్ళిద్దరు ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు. వీళ్ళిద్దరు తర్వాత మళ్ళీ ఒక ఇద్దరు వచ్చారు. అంటే ఇప్పుడు ఎవరో మధ్యలో వస్తారండి. ఇప్పుడు ఆ అబ్బాయి వస్తాడు, ఏదో ఒక సాంగ్ చేస్తాం, ఇంకో అమ్మాయి వస్తుంది సపోర్ట్ చేస్తుంది, ఏదో ఇంకో ఫైట్ చేస్తాం, మళ్ళీ ఇట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో నాకు హెల్ప్ అవుతూ వచ్చారు. ఫైనల్గా నాకు మళ్ళీ తర్వాత నాకు ఒక మంచి తమ్ముళ్ళు లాంటి వాళ్ళు వెంకీ చైతు అని ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళిద్దరు నాకు డే 1 నుంచి స్టిల్ ఇప్పటికీ నాకు సపోర్టివ్గా నిలబడ్డారు. ఫైనాన్సర్ మన సినిమాకు వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అదేవిధంగా వేరే ఒక అన్న దుర్గారావు అనేసి ఒక పర్సన్ అనమాట. ఇట్లా స్టార్టింగ్ వాళ్ళు వచ్చారు, తర్వాత వీళ్ళిద్దరు చైతు వెంకీ అనే పర్సన్స్ వచ్చారు. దాని తర్వాత దుర్గారావు అనేసి ఇంకా వేరే ఆ అన్న వచ్చాడు. ఆయన తర్వాత వచ్చేసి జగపతి రాజు అని ఒక సార్ ఉన్నాడు. సో ఆయన ఫైనల్గా వీళ్ళందరినీ యూజ్ చేసుకొని వీళ్ళందరితో ట్రావెల్ అవుతూ వాళ్ళందరూ ఏదో ఎంతో కొంత సాయం ఇలా చేసుకుంటూ నా ఫ్యామిలీ సపోర్టు, నా ముగ్గురు అక్కలు, నా బావలు, మా అమ్మ అన్న అందరూ కష్టపడిన డబ్బులు కావచ్చు మొత్తం అంతా ఈ సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఫైనల్గా రిలీజ్ వరకు లాక్కొచ్చానండి. ఓకే, అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత అయింది జనరల్గా బడ్జెట్? అది మీకు పర్సనల్గా చెప్తాలేండి. బడ్జెట్ అంటే మన లైవ్ బడ్జెట్ చెప్పుకోకూడదు. సో అది ఒక పర్సనల్ అనమాట, అందుకోసమే చెప్పట్లేదు. సో ఇప్పుడు అంటే ఇందులో డైరెక్టర్ గారి అంటే ఐ మీన్ సంతోష్ గారు ప్లస్ మీ నేమ్ ఇద్దరిది ఉంది కదా. అవును. అంటే ఈ కాస్టింగ్ అంతా మీరే తీసుకున్నారా, ఆడిషన్ కానీ, లేదంటే ఈ క్యారెక్టర్కి విలన్ పెట్టాలి అని చెప్పేసి ఎలా సెలెక్ట్ చేశారు? లేదు, ఇద్దరము డిస్కషన్ అండి. సంతోష్ ప్లస్ నేను ఇద్దరము ప్రతి విషయంలో ఇద్దరము డిస్కషన్ చేసుకున్న తర్వాతనే మూవ్ అప్ అయ్యాము. నేనే అన్ని చేశాను అనేది అయితే నేను కాదు. ప్లస్ ఆ అబ్బాయి మొత్తం సంతోష్ అనేవాడు అతనే. సో మేము ఫ్రెండ్స్ కాబట్టి రేరే అనుకుంటాము. సో ఆ అబ్బాయి నిత్యానైతే నేనే మాట్లాడాను, బాహుబలి ప్రభాకర్ గారిని నేనే మాట్లాడాను, మెయిన్ కాస్టింగ్ అంతా నేనే మాట్లాడానండి. మిగతా వాళ్ళందరినీ మనోడు మాట్లాడాడు, మా డైరెక్టర్ సంతోష్ మాట్లాడాడు. సో అంటే జనరల్గా ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, మీరే ఎందుకు తీద్దాం అనుకున్నారు, మీరే ఎందుకు బడ్జెట్ పెట్టుకుందాం అనుకున్నారు, అసలు అంటే ఏంటి ఫైనల్ మోటో ఏంటి మీది, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్ ఏంటంటే నాకు ఇతను ఒక 5 years ముందు పరిచయం అయ్యాడండి. సంతోష్ అని మా డైరెక్టరు 5 years ముందు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత మనోడు ఫస్ట్ నాకు కథ చెప్పాడు. అంటే ఒక చిన్న లైన్ చెప్పి డార్లింగ్ ఇట్లా మనం ఈ సబ్జెక్ట్ ఒకటి చేయాలనుకుంటున్నాను, సో మనం ఎవరితో వెళ్తే బాగుంటుంది అది ఇది అని చెప్పి డిస్కషన్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా ఇద్దరం కథ మీద కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ కథ రాస్తూ అటు ఇటు ఇంకా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం అనమాట. నేను కూడా అప్పుడు దీనికంటే బిఫోర్ కొన్ని సినిమాలు అంటే చిన్న క్యారెక్టర్స్ అవి ఇవి చేసిన సినిమాలు ఉన్నాయి. హీరోగా 2-3 హీరోస్ ఉన్న సినిమాలు కూడా చేయడము జరిగింది, అవి ఆగిపోవడం జరిగింది. సంథింగ్ ఇట్లా జరుగుతూ వచ్చినాయి అనమాట. మనోడు కథ రాస్తా అంటే నేను పొద్దున్న ఇంకా అడిషన్స్కి తిరిగేదనమాట ఆఫీసులకి. అట్లా చేస్తూ ఉన్నాము, ఇద్దరం ప్రాసెస్లో ఉన్నాము. మనోడు కథ రాయడం మనోడు పని, నేను ఆఫీసులు తిరగడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఇప్పుడు మీలాంటి ఫ్రెండ్స్ ఉంటారు ఎవరో, రే పలానా చోట ఆడిషన్స్ జరుగుతున్నారా వస్తావరా అంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయేది. నా పనుల మీద నేను తిరుగుతూ ఉన్నా, వీడు ఇక్కడ కూర్చొని కథ రాస్తా అన్నాడు. లాస్ట్ ఒకరోజు ఇద్దరం కూర్చొని సిట్టింగ్లో ఉన్నాము, కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. డార్లింగ్ నీకు ఒక విషయం చెప్పాలా అన్నాడు. ఏం చెప్పు అంటే ఈ కథ రాసిందే నీకోసము అన్నాడు. అరే నాకు అసలు నేను షాక్ అయినా. చాలా పెద్ద కథ అండి, ప్రామిస్ చెప్తున్నాను కదా, మీరు చూసిన తర్వాత అసలు మీరు చేయాల్సిన కథ కాదు ఇది. ఒక పెద్ద హీరో కొడుకుని లాంచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కథ. సో అందుకోసమని నాకు కథ మనోడు చెప్పంగా నాకు అది చాలా బాగా నచ్చింది. నేను అడిగా, డార్లింగ్ ఇంత కథ నేను హ్యాండిల్ చేయగలనా, మనం చేస్తామో చేయలేమో, అది కాక బడ్జెట్ కూడా ఎక్కువ అయ్యేలాగా ఉంది, సో మనం ఎట్లా హ్యాండిల్ చేయలేమేమో డార్లింగ్, ఎందుకు ఇంత రిస్క్ చేయడం అవసరమా అన్నట్టుగా కూడా డిస్కషన్ జరిగిన తర్వాత మనం అనుకుంటే అలాగే ఉంటుంది, ఇప్పుడు చేస్తే ఆటోమేటిక్గా అంతా మూవ్ అప్ అయిపోతుంది డార్లింగ్, చేద్దాం ప్లాన్ చేద్దాం, నీతో అయింది నువ్వు చేయి, నాతో అయింది నేను చేస్తానని చెప్పి మనోడు చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ నేను ఆప్షన్గా కొంతమంది హీరోస్ని కూడా కలవడం జరిగింది. అంటే ఒక 3-4 మూవీస్ చేసిన ఇట్లా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళని కూడా కలవడం జరిగింది. కలిసి సంతోష్ మా డైరెక్టర్ సంతోష్ నేను ఇద్దరము కలిసి కొంతమంది ఒక 4-5 మెంబర్స్ని కలిసాము. నేనే చెప్పాను మా వాడికి, డార్లింగ్ వద్దులే ఇంత పెద్ద కథ నేను చేయడం ఎందుకు, మనం ఏదో సింపుల్గా, నాకేంటంటే థ్రిల్లర్ సబ్జెక్టులు అంటే బాగా ఇష్టం అండి, సస్పెన్స్ థ్రిల్లర్లు కానీ ఓ టెంపుల్ బ్యాక్డ్రాప్ కానీ ఈ టైప్ నాకు బాగా చాలా పిచ్చే సినిమాలు అంటే అవి. అట్లా ఏదైనా తక్కువ బడ్జెట్లో మనం అది ప్లాన్ చేద్దాంలే, నాకు తర్వాత చూద్దాము, ఇదైతే మనం వేరే వాళ్ళతో చేద్దాం డార్లింగ్, ఫస్ట్ మనం ఇక్కడ నిలబడడం ఇంపార్టెంట్, నేను సినిమా చేయాలనేది కాదు అన్నట్టుగా అట్లా డిస్కషన్ వచ్చింది. వస్తే మనోడు వండుకొని, లేదు పక్కా నువ్వే చేయాలి, ఇది నేను ఫిక్స్ అయిపోయినా నువ్వు చేయాలి డార్లింగ్ అంతే అన్నాడు.
సరే అనుకుని ఇంకా ఆ డే నుంచి ఇంకా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఓకే, అంతే, ఇంకేం లేదు. సో అంటే ఈ ఫస్ట్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు ఇంతమంది ఆర్టిస్టులను పెట్టారు, ఇలా ఇన్ని సీన్లు పెట్టారు కదా, అంటే ఒక పక్క మీరే ప్రొడక్షన్ చూసుకోవాలి, ఒక పక్క మీరే యాక్ట్ చేయాలి, కొన్ని టైమ్స్ మీరే డైరెక్ట్ చేయాలి కదా. అవును అవును. సిచ్యువేషన్స్ ఏమైనా ఇబ్బందికరంగా మారాయా? పెద్ద ఆర్టిస్టుల నుంచి చిన్న ఆర్టిస్టులు ఉన్నాయి కాబట్టి. షూటింగ్ విషయంలో అయితే అండి ఎక్కడేగా నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదండి. ఎందుకంటే నేను సినిమానే ఇష్టంగా ప్రేమించేది. నేను వ్యక్తిని ప్రేమించేదానికంటే సినిమాని ఎక్కువ ప్రేమిస్తాను. నేను నాకు నిద్ర లేచినప్పటి నుంచి సినిమా 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 అంతే, ఇంకా నాకు వేరే థాట్ కూడా ఉండదు. కొత్త హీరో సినిమా రిలీజ్ అయినా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. నేను ఎక్కడ యాక్టింగ్ కోర్స్ కూడా నేర్చుకోలేదు. లేదా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా అంటే నేను ఈ హీరో సినిమాలే చూస్తా, ఈ హీరో సినిమా చూస్తా అనేది లేదు. మనం నిద్ర లేచినామంటే మార్నింగ్ లేసామా, ఫ్రెష్ అప్ అయినామా, థియేటర్ ముందు పోయి నిల్చున్నామా, ఇదే మన డ్యూటీ. నిద్ర లేచినప్పటి నుంచి ఇదే పని అనమాట. నేను అంతే, మావాడు ఇద్దరం అంతే. సో అలా చేస్తూ 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 మనమే ఇంకా సినిమా, మనమే ఓన్గా సినిమా చేస్తున్నాము. అప్పుడు ఇంకెలా ఉంటుంది చెప్పండి. ప్రతి పని 24 డిపార్ట్మెంట్స్, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. అన్ని దాంట్లో మనం వర్క్ చేసామండి. ఒక లైట్ మ్యాన్గా వర్క్ చేసాము, కెమెరా డిపార్ట్మెంట్లో పరిగెట్టడమే, అన్ని పనులు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పరిగెట్టడమే. ఇప్పుడు మన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు మన సినిమాలో, వాళ్ళు ఫుడ్ చేసేటప్పుడు కూడా మనం కుకింగ్ చేసి మరీ వాళ్ళకి వండడం కూడా జరిగింది. పెట్టడము, చేయడము అంతా చాలా బాగా చేసామండి. నేను బాధపడేది అదే. అప్పుడు అంత బాగా అందరూ అంత మంచిగా ఉన్నారు కదా, షూటింగ్ టైంలో కానీ నార్మల్ టైంలో కూడా మంచిగా రెస్పాండ్ అవ్వడం కానీ సంథింగ్ చేసేసారు. సినిమా రిలీజ్ టైంలో, ప్రమోషన్ టైంలో ఎవరు సపోర్ట్ రాకపోతే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? యాక్చువల్గా మనం ఎంత తీసేదానికంటే ఎంత ప్రమోషన్ చేసాం అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్గా. అదే చెప్పేది. థియేటర్స్ వరకు జనాలను తీసుకురాగలుగుతారు. ఇప్పుడు మనం ఏంటంటే ప్రమోషన్ టైంలో నాకు మినిమం, మీరు నమ్మరు, ఒక హీరోయిన్ అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లే, భలే బాధ అనిపిస్తుంది ఆ విషయంలో అయితే. మీరు నమ్మరండి, ఇది నేను ఛాలెంజ్గా చెప్తున్నా మీకు. 3 హీరోయిన్స్కి మీరు ఫోన్ చేసి అడగండి, నేను ఒక్క బ్యాడ్గా మాట్లాడడం కానీ, ఒక చిన్న ఇంత వల్గర్గా మెసేజ్ పెట్టడం కానీ, నేను ఏదైనా చేసింటే కూడా వాళ్ళు ప్రూఫ్ చూపిస్తే నేను గుండు కొట్టుకొని మీరు ఎక్కడ నిలవడం అంటే అక్కడ నిలబడతా, బజార్లో తిరుగుతా. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. లేదు, అసలు లేదు. ఎందుకో అసలు నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. ఓకే, అంటే ఫైనాన్షియల్ పేమెంట్స్ అన్ని సెటిల్ చేసేసారా? ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలండి, భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అంటే ఒక బ్రాండ్ లాగా చూసుకుంటాను నేను ఎప్పుడే. కానీ నేను నీకు అంటే నేను మాట్లాడేటప్పుడే కండిషన్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు నేను ఇంత ఇవ్వగలను, నేను ఇంతే ఇవ్వగలను, నేను ఎక్కువ ఇవ్వలేను, నేను ఎక్కువ చెప్పేసి నీకు నీ దగ్గర ప్రతిసారి నేను ఫోన్ చేయించుకోవడం, లిఫ్ట్ చేయకుండా ఉండడం, ఇలాంటి నేను చేయలేను. వన్స్ మనం చెప్పామా అది ఎంత, ఆ మాట కట్టుబడి ఉంటా. అది నేనంతే. మా ఇంట్లో వాళ్ళు నాకు అట్లా నేర్పించినారు. నాయన నువ్వు ఎక్కడన్నా ఏమన్నా చే, వన్స్ ఒకసారి మాట ఇచ్చావా మాట మీద నిలబడు అంతే. నువ్వు రూపాయి ఇస్తా అంటావా, రూపాయికి కట్టుబడి ఉండు. అలాగా ఎక్కడే కానండి, మీరు నమ్మరు, షూటింగ్కి బిఫోర్ ఎవరన్నా డబ్బులు కడతారా? ఇస్తారా? ఎవరన్నా డబ్బులు బిఫోర్ ఇచ్చేస్తారా పేమెంట్? అడ్వాన్స్ లాంటిది ఏదైనా కొంతమంది ఇవ్వచ్చు, కొంచెం ఏదో ఇవ్వచ్చు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ, సీజీ వర్క్ కానీ, మన సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్కి కానీ, లేదంటే మన కెమెరా డిపార్ట్మెంట్ ఎవరికైనా బిఫోర్ పేమెంట్ చేసేసా. ఈవెన్ కెమెరాస్కి కూడా నేను ఇచ్చేసి మళ్ళీ అడుక్కోవడం అయ్యింది. షూటింగ్కి రండి అని అడుక్కోవడం జరిగింది. మళ్ళీ నా 3 హీరోయిన్స్ కూడా నేను నా సొంత అక్క చెల్లెళ్ళలాగా చూసుకున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, కావాలంటే కనుక్కోండి. సొంతము. ఇప్పుడు నాకు 3 అక్కలు ఉన్నారండి, సేమ్ అదే విధంగా నేను అనుకున్నా, నా 3 అక్క చెల్లెళ్ళలాగా వీళ్ళని చూసుకోవాలనుకున్నా. అంటే ఇప్పుడు జనరల్గా మీ వెనక ఒక పెద్దవాళ్ళు లేదంటే ఒక పెద్ద ప్రొడక్షన్ లేదు కాబట్టి వీళ్ళందరూ ముందుకు రావట్లేదు అంటారా? సంథింగ్ ఉండొచ్చు. నేను కొత్తవాడిని, మన పక్కన కూర్చొని వాళ్ళు ఇలా ఇంటర్వ్యూ చేయడం కూడా వాళ్ళకు నచ్చట్లేదేమో, సంథింగ్ అంటే నాకు అనిపించింది. అయ్యో మీరు అలా అనొద్దండి, చెప్తున్నా నార్మల్గా. నాకైతే అదే అనిపిస్తుంది. మీకు విషయం తెలుసా, ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళే తెలుసా? కానీ నేను అదే స్టార్టింగే చెప్పాను మీకు. మేబీ ఫ్యూచర్లో ఇంకో 5 years, ఇంకో 10 years తర్వాత మీరు కూడా మంచి పొజిషన్లో ఉంటారు. అన్ని ఈ డేస్ దాటుకొని వచ్చిన వాళ్ళే కదా. నాకు నిజంగా అండి, నేను ఒక వ్యక్తికి ఎప్పటికీ నేను జీవితకాలం రుణపడి ఉండాలా, మంచు మనోజ్ అన్నకండి. అవునవును, టీజర్ లాంచ్ చేశారు కదా. ప్రామిస్ చెప్తున్నా, నేను అప్పుడు బాగా డల్ అయిపోయి ఉన్నా. వాస్తవంగా చెప్పాలంటే అప్పటికే ఇంకా డబ్బులంతా అయిపోయినాయి, షూటింగ్ చేసేసినాము, టీజర్ లాంచ్ చేయాలి, అట్లీస్ట్ ఇదే ప్రాబ్లమే అప్పుడు కూడా వచ్చింది. మా సినిమాకి సంబంధించిన హీరోయిన్స్ కావచ్చు,
మా సినిమాలో వర్క్ చేసిన పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వచ్చి అందరికీ ఫోన్లు చేశా. అన్న ఇట్లా టీజర్ లాంచ్ ప్లాన్ చేస్తున్నాను, అట్లీస్ట్ ఒక బయట ఇవ్వండి అన్న, మీరు రండి, మా 3 హీరోయిన్స్ ఉన్నారు, మీరు వస్తే నాకు ఒక వాల్యూ ఉంటుంది కదా, సంథింగ్ అది ఇది అని చెప్పా. ఒకరేమో షూటింగ్ అంటారు, ఇంకోరేమో సడన్గా చెప్తే మేము ఎలాగ రావాలి అంటారు, ఇంకోరేమో ఫోన్ లిఫ్ట్ చేయరు. కాకపోతే ఫైనల్గా ఒక అమ్మాయి వచ్చింది. సో ఆ అమ్మాయి నాకు కాస్త కూర్చో సపోర్ట్ చేసింది, అంతా ఓకే. ఆ అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి. మిగతా ఎవ్వరు సపోర్ట్ అనేది లేదండి. వాస్తవం చెప్తున్నాను కదా, ఓపెన్గా చెప్తాను. వాళ్ళు ఏమన్నా ఫీల్ అవ్వనివ్వండి, నాకు అనవసరం. నేను ఎందుకంటే నేను నీకు ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే అయ్యా నేను భయపడాలి. నేను ఎప్పుడు జెన్యున్గా ఉంటాను, నాకు అవసరంలా మీతో. నా సినిమా వరకు నీకు నాకు కాంటాక్ట్. నేను అదే ఇందాక మీకు చెప్పా, సొంత అక్క చెల్లెలాగా చూసుకున్నా. ఈ కాలంలో ఎవరు చూసుకుంటారండి చెప్పండి? నీ షూటింగ్ వరకే అంతే, ఏమన్నా ఉంటే కూడా. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి ప్రమోషన్ టైంలో రావాలి అని. ఎందుకంటే తెలియదు మనకు, తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సినిమాలు చూస్తాము, అందరూ వాళ్ళ హీరోయిన్స్ అందరు సపోర్ట్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, మనకు కూడా అంతేనేమో అనుకున్నా. అక్కడ చేసా నేను మిస్టేక్. ఇంకా ఆ టైంలో మనోజ్ అన్న, మా ఫ్రెండ్ కదీర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. యాక్చువల్లీ మీకు నన్ను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మన ప్లస్ టీవీకి రావడానికి ముఖ్య కారణం నా ఫ్రెండ్ కదీర్. వాళ్ళ తమ్ముడు ఒక అబ్బాయి ఇందాక కాల్ చేసి నాకు చెప్పాడు అనమాట. ఆ కదీర్ అనే అబ్బాయే నాకు మనోజ్ అన్నని పరిచయం చేశాడు. మనోజ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం, 2-3 టైమ్స్ వెళ్ళాము. అన్న నిజంగా చెప్తాను కదా, నాకు నిజంగానే అన్న దేవుడు లాంటి వాడు అనుకోండి. ఆ సమయంలో కాదు కదా, నేను చచ్చేంత వరకు కూడా మనోజ్ అన్నకు నేను ఎప్పటికి రుణపడి ఉండాలి. అసలు ఆయన కోసం నేను ఏమి చేయలే. ఒక్కడే 1 రూపీ డబ్బులు తీసుకోలేదండి. 1 రూపీ డబ్బులు తీసుకోకుండా ఆయన ఫ్లైట్ టికెట్స్ వేసుకొని ఎందుకు రావాలి ఆయన అసలు చెప్పండి? నేను ఎవడు అసలు 3 టైమ్స్ కలిసి అంతే, కలిసి నా బాధ చెప్పుకున్నా. అన్న ఇది అన్న విషయము, నాకు ఎవరు సపోర్ట్ లేదన్నా, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, దాదాపు 5 years నుంచి కష్టపడి ఈ సినిమా చేస్తున్నాను. ఫైనల్గా ఇప్పుడు సినిమా మొత్తం రెడీ అయిపోయిందన్న, టీజర్ లాంచ్కి మీ 100% మీరు రావాలన్నా, మీ సపోర్ట్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా అని చెప్పేసి రిక్వెస్ట్గా అడిగిన వెంటనే, ఎందుకు అంత రిక్వెస్ట్గా అడుగుతున్నావు ఎందుకు భరత్, నువ్వు 100% మనం వద్దాం చేద్దాం అన్నాడు. నీకు అది పక్కన పెడితే అది చూడు, మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారు, సరే ఎక్కడో సార్ ప్రసాద్ ల్యాబ్లోనో సంథింగ్ ఇంకో చోట ఇక్కడే హైదరాబాద్లో పెట్టేసుకో, మరి మీ ఊరికి రాయిచూటుకు వచ్చి నేను ప్రమోషన్ ఇవ్వాలంటే ఇవ్వలేను కదా అని చెప్తారా లేదా? ఎవరైనా, ఏ హీరోయినా అంటారు. కష్టం. నేను డబ్బులు ఇచ్చి పెట్టుకున్న పెద్ద పెద్ద యాక్టర్స్ మన సినిమాలో చేసిన మన హీరోయిన్స్, మన యాక్టర్సే రాలేదు. అలాంటిది మనోజ్ అన్న, ఆయన నాకు సజెషన్ ఇచ్చాడు, తమ్ముడు నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు, ఇక్కడ పెట్టుకుంటే నీకు ఏం ప్రమోషన్ అవుతుంది, మన ఏరియాకి పదా వెళ్దాం, నేను వస్తా, నీకు సపోర్ట్ చేస్తా, ఓ మంచి కాలేజ్ చూడు, నీకు ఎక్కడైతే లోకల్ నీకు ఇక్కడ యూజ్ అవుద్ది అని నువ్వు ఎక్కడ అనుకుంటావో ఆ కాలేజ్కి వెళ్దాం పదా, నేను సపోర్ట్ చేస్తా, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు టెన్షన్ పడద్దు, బాధపడద్దు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు కళ్ళలో నీళ్ళు తీస్తున్నావు అని భుజం మీద చెయ్యి వేసుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని అందరం కలిసి డైనింగ్ టేబుల్ పైన కూర్చొని అలాగా అన్న పక్కలో కూర్చొని పెట్టుకొని ఫుడ్ పెట్టాడు. నిజంగా ఇంకెవరు ఉంటారండి అలాగా? మీరు చెప్పండి, అసలు ఉంటారా ఎవరైనా అలాగా? 1 రూపీ సింగిల్ రూపీ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాడు. అది మనోజ్ అన్న. నిజంగానే మనోజ్ అన్నకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. నేను అందుకోసమనే అన్న రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పేసి అన్న కోసం ఒక కథ రాస్తా ఉన్నమాట, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి. కథ కూడా ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది అనమాట. అన్నకు కూడా వేరే వాళ్ళ ద్వారా చెప్పాను, నేను టీజర్ రోజు కలిసా, తర్వాత ఇంకా కలుద్దామని ట్రై చేస్తున్నాను, కానీ ఇంకా మీరాయి సినిమాలో అన్న బిజీ అయిపోయినాడు, ఆ ప్రమోషన్స్ సంథింగ్ ఇంకా బిజీగా ఉన్నాడు కాబట్టి ఇంకా అందుకోసం నేను కలవట్లే. అన్నను కూడా 3-4 డేస్లో కలుస్తా పక్క. మా ఇంట్లో మనోజ్ అన్నది పెద్ద ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకున్నా, మై గాడ్ అని. ఎందుకంటే నాకు ఎవరు లేని టైంలో సపోర్ట్ చేసిన వ్యక్తి కదా, నేను ఎలా మర్చిపోతాను చెప్పు? ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా ఉన్న వ్యక్తిని నేను వాళ్ళ ఇంటికి పోయి జస్ట్ అన్న గురించి ఒక మాట అడిగి రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి సపోర్ట్ చేశాడు. సో అది నేను అసలు అన్నకు ఎప్పుడు రుణపడి ఉండాలంతే జీవితకాలం. సో ఇంకొకటి, నేను మీ ఇన్స్టా ప్రొఫైల్లో ఒక వీడియో చూశాను. సో దాంట్లో మీ ఫ్యామిలీ గురించి మెన్షన్ చేస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిన కాన్స్ కానీ లేదంటే బిఫోర్ ప్రాజెక్ట్ కానీ అసలు ఎలా ట్రీట్ చేస్తారు, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి సంపాదించిందంటే రోజు చెమట చుక్క. అవునవును. సో అంటే అంత కష్టాన్ని మీరు ఎందుకు స్పెండ్ చేయాలనిపించింది? దట్టు వాళ్ళు కూడా ఏ నమ్మకంతో సపోర్ట్ చేశారు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తాయి రిటర్న్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే ఎలాగైంది ఫ్యామిలీ విషయానికి వస్తే? యాక్చువల్లీ మాది వచ్చేసి రాయచోటి అండి. రాయచోటి పక్కన కాకులవరం అని ఒక చిన్న విలేజ్ అనమాట. మాది రైతు అనమాట, రైతు ఫ్యామిలీ మాది. మా నాన్న ఒక రైతు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయినారు.
తర్వాత ఇంకా మా అమ్మ, నాకు 3 అక్కలు, ఒక అన్న. నేను లాస్ట్ అనమాట. మొత్తం 5 మెంబర్స్ మేము. సో ఇంకా మొత్తం అంతా ఇంకా మా అమ్మే కష్టపడి ఇంక అందరికీ మ్యారేజ్ చేయడం కానీ, మిగతా వాళ్ళందరికీ మా అక్కలకు, అన్నకు అంతా సంథింగ్ అంతా ఇంకా అది ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టం కావచ్చు. నేను అంటే ఒక చిన్న విషయం ఇక్కడ ఒకటి చెప్పాలి. ఈ విషయం ఇంతవరకు ఎవరు చెప్పలేదన్నమాట. మా నాన్న ఉన్నప్పుడు ఏమైందంటే, నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మామూలుగా విలేజ్లలో కథలు, నాటికలు వేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు హరికథ, బుర్రకథ, తర్వాత సాసోల చిన్నమ్మ కథ, ఈ సంథింగ్ ఉంటాయి కదా. అక్కడ నేను ఒక 3-4 టైమ్స్ గెటప్లు వేసా చిన్నప్పుడు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పుడు మా నాన్న ఒక 3-4 టైమ్స్ చాలాసార్లు అన్నాడు అనమాట. 3-4 టైమ్స్ కదా, దాదాపు ఒక 5-10 టైమ్స్ అన్నాడు. నువ్వు బాగున్నావురా, ఈ గెటప్లో బాగున్నావురా, యాక్టింగ్ బాగా చేస్తాను నువ్వు, అది ఇది అన్నాడు. అప్పుడు చిన్నప్పుడు నేను చెప్పేది అదే నా మైండ్లో పడింది. ఇంకా అప్పటి నుంచి స్టిల్ నా ఇప్పటికీ ఎలాగైనా నేను సినిమా ఇండస్ట్రీకి రావాలి, చెయ్యాలి, మంచి యాక్టర్ అవ్వాలి. హీరో అని కాదు కానీ నేను ఒక మంచి యాక్టర్గా నిరూపించుకోవాలి, ఒక మంచి యాక్టర్గా ఉండాలి అనేది నాకు. అంతేగాని నేను ఏదో పెద్ద హీరో, యాక్షన్ హీరో అయిపోవాలి, లేకపోతే అది ఇదని నేను అన్నట్లే. సో అప్పటి నుంచి ఇంకా అలా మూవ్ అవ్వడం జరిగింది. ఇంకా తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా నాకు సినిమా పట్ల ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా ఇప్పుడు వద్దులే నాయన, ఎందుకు మనకి ఎవరు లేరు సపోర్ట్. నేను కూడా ఇంకా అప్పుడు అర్థం చేసుకున్నా ఫ్యామిలీని. ఎందుకంటే అప్పుడు నాన్న కూడా లేడు కదా. ఇంకా సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఇంకా అర్థం చేసుకొని ఫస్ట్ చదువుకున్న తర్వాత ప్లాన్ చేసుకుందు అది ఇది అని చెప్పారు. ఇంకా తర్వాత ఇంకా చిన్నప్పుడంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. 7th వరకు గవర్నమెంట్ స్కూలు. తర్వాత 8th నుంచి లక్కిరెడ్డిపల్లి అని, మా ఊరు పక్కన లక్కిరెడ్డిపల్లి అని ఉంటుంది అనమాట. మా మండలం లక్కిరెడ్డిపల్లి మండలం అనమాట. అక్కడికి వెళ్ళి ఇంకా బీసీ హాస్టల్లో చదువుకున్నాము. మళ్ళీ తర్వాత 10th క్లాసు అలా ఇంకా రాయచూటికి వచ్చి మళ్ళీ ఇంకా 10th నుంచి డిగ్రీ వరకు రాయచూట్లోనే. 10th విజ్ఞానం, డిగ్రీ హరినాథ్ రెడ్డి డిగ్రీ కాలేజ్. రాయచూటి అంటే మీకు వేరే లాంగ్వేజ్ కూడా టచ్ ఉంది అనుకుంటా. ఏం లేదండి, ఓన్లీ రాయచూర్ వేరు. మళ్ళీ రాయచూర్ వేరు, రాయచోటి వేరు. మాది రాయచోటి, కడప డిస్టిక్ మాది. కడప పక్కన రాయచోటి అనమాట. ఆ రాయచోటి పక్కన కాకులారం అని ఒక చిన్న విలేజ్. సో అట్లా అనమాట. ఇంకా MBA కంప్లీట్ చేశాను. బట్ స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదులేండి, ఓపెన్గా చెప్పడం అంటే. మనం స్టడీస్లో చాలా వీక్. ఇంకా ఫ్యామిలీస్ కోసం, మా ఫ్యామిలీ కోసం, అమ్మ వాళ్ళ కోసం అనేసి ఇంకా MBA కంప్లీట్ చేశాను. స్టడీస్ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో అడిగా, అమ్మ ఇట్లా సో అండ్ సో నాకు ఇంట్రెస్ట్ సినిమాల మీదనే ఇంట్రెస్ట్ ఉంది కదా, తప్పితే చదువు మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అది ఇది అని చెప్తే ఇంకా మా అమ్మ వాళ్ళు కువైట్ వెళ్ళినారు అనమాట. అప్పుడు కువైట్ అబ్రాడ్స్ అంటారు కదా. సో అట్లా కువైట్ అమ్మ అన్న వీళ్ళు కువైట్ వెళ్ళి ఏదో వాళ్ళు కష్టపడిన డబ్బులు సంథింగ్ అది ఇదంతా నాకు సపోర్ట్ చేశారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంక ఇంట్లో సపోర్ట్ ఒకటి. ఇంకా మా అక్కలు, నా 3 అక్కల గురించి చెప్పాలండి. గీత, వాణి, నాగేశ్వరి, నా 3 అక్కలు దేవతల వాళ్ళంతే. నేను నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే నిజంగానే వాళ్ళ కడుపుని నేను బిడ్డగా పుట్టాలనుకుంటున్నా. అది నా విషయం తెలుసా. ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల ఉంటే ఆ పిల్ల ఎప్పుడు లక్ష్మీదేవి, వాళ్ళు దేవతలే తెలుసా. వాళ్ళు అలా చూడరు ఇంట్లో మగవాళ్ళు కానీ వాళ్ళు ఆల్మోస్ట్ అండి. నేను బయట వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నా ఇంట్లో మాత్రం మా అక్కలు దేవతలు అంతే. ఇంకా నేను వాళ్ళ గురించి అసలు నేను వేరే పదం కూడా వాడలేను. నేను అందుకే అమ్మాయిలైనా మ్యాక్సిమం నేను అమ్మాయిలను అందుకే అంత రెస్పెక్ట్. అమ్మ తప్ప నేను వేరే కూడా ఏమన్నాను. చెప్పమా సంథింగ్, అది మా లాంగ్వేజ్, అది అలా మాట్లాడతాను అనమాట. అందుకే మా హీరోయిన్స్ కూడా సేమ్ అలాగే చూసుకున్నా. నా 3 అక్క చెల్లెళ్ళలాగే అనుకున్నా. మీరు అంత ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకపోవడమే మంచిదే వాళ్ళతోని. అదే నేను చేసిన తప్పు. అదే చాలా మందితో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, మేబీ అది కాకుండా ఉండాల్సి ఉండే. సో ఫైనలీ టీజర్ లాంచ్ అయిపోయింది. సాంగ్ కూడా విన్నాను, నిజంగా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ మోపూరి అనేసి ఆయన అనూప్ రూబెన్స్ దగ్గర ఇంతకుముందు కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నారు. ప్రజెంట్ మన బీమ్స్ గారి దగ్గర వర్క్ చేస్తున్నాడు అతను. అందరూ బాగా సపోర్ట్ చేశారండి. మా DOP వలి గారు కావచ్చు, క్రాంతి గారు కావచ్చు, తర్వాత వచ్చేసి కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్ కావచ్చు, రామ్ ఇస్కుపాటి అనేసి అతను కూడా అప్కమింగ్ ఆల్రెడీ చేశాడు. ఇది వరకు కిరణ్ అబ్బవరం గారిది ఒక సినిమా, తర్వాత ఇది చేశాడు, కొంతమంది చేశాడు. సో మరి మీరు అంటే మూవీలో చూస్తే యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ వర్క్ షాప్ చేసుకున్నారా? ఏం లేదండి, డైరెక్ట్ చేసేసారు. డైరెక్ట్ చేయడం కావాలంటే మీరు మా షూటింగ్ మా ఫైట్ మాస్టర్స్ని అడగచ్చు. ఫైట్ మాస్టర్స్ 2 ఉన్నారు, రవి అని ఒక మాస్టరు, తర్వాత వచ్చేసి మల్లేష్ అని ఒకరు అనమాట. వాళ్ళిద్దరు నాకు వాళ్ళ వల్లనే నేను మంచిగా చేయగలిగిన. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు యాక్షన్ మీద చిన్నప్పటి నుంచి పట్టు ఉంది. ఎందుకంటే ఎప్పుడు మాస్ మూవీస్ ఎక్కువ చూస్తాను నేను. ఇప్పుడు స్టిల్ మాస్ మూవీస్ ఎక్కువ చూస్తాను. మన మెగాస్టార్ చిరంజీవి నాకు ఇన్స్పిరేషన్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే అప్పట్లో వాళ్ళే కదా మెయిన్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు.
హీరోస్ అంటే అప్పట్లో మన వాళ్ళే ఉంటారు మైండ్లో ఎవరికైనా. సో అట్లా ఇంకా వాళ్ళని చూసి వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం చిన్నప్పటి నుంచి. వాళ్ళు ఇంకా సేమ్ అలాంటి సినిమాలు మనం చేయాలి, అలా ఫైట్లు చేయాలి సంథింగ్ ఆ టైపు అది అట్లా మైండ్లో నాటుకుపోయింది. అందుకే నాకు యాక్షన్ అంటే బాగా ఇష్టం. అందుకే నేను ఎక్కువ యాక్షన్ మీద ఎక్కువ పట్టు ఉంటుంది అనమాట. నేను యాక్చువల్ లవ్ స్టోరీలు ప్లాన్ చేద్దాం అనుకుంటే కూడా నాకు ఇప్పుడు నేను ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా మొత్తం మాసే అనమాట. మీ ప్రొడక్షన్ లేదండి, బయట వేరే అన్న వాళ్ళు. సూపర్. ఇంకేంటి మరి, ఎందుకు ఇంత టెన్షన్ పడిపోయి చెప్పట్లేదు? మీరు ఇవన్నీ ఆలోచించద్దు, రిలాక్స్ అంతే. అంటే నేను టెన్షన్ పడడం లేదు, అంటే బాధ అనిపిస్తుంది. అదే పెయిన్ తీసుకుంటున్నారు చాలా. అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టిన దానికి, మీరు చూపించిన ప్రేమకి అభిమానానికి రిటర్న్ రావట్లేదు అని చెప్పేసి. బట్ నో వరీస్, వన్ ఫైన్ డే వస్తుంది, ఆ రోజు మీరు ఖచ్చితంగా మాట్లాడొచ్చు. మీ వీడియో ఇంకొకటి చూసిన తర్వాత మీరు అంటే చెప్పలేని పెయిన్ ఏదో అంటే మోస్తున్నారు, అంటే మన వాళ్ళు మనతో పాటు లేరు వెళ్ళిపోయారు అంటే అది లవ్ అనుకోవచ్చా, లేదంటే ఫైనాన్షియల్ పరంగా ఇది అంటే ఎలా తీసుకోవాలి? అది ఏదైనా అనుకోవచ్చు అండి, అంటే లవ్ ఏదైనా అనుకోవచ్చు. అది కామన్ అండి, లవ్ స్టోరీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. బట్ మనం అంటే మనం వదిలేసిపోయినారని చెప్పేసి మనం వాళ్ళు చెడ్డవాళ్ళని కూడా మనం చెప్పలేము. అందులో మన మిస్టేక్స్ ఉండొచ్చు, వాళ్ళ మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. బట్ మిస్టేక్స్ ఎక్కువ నాయే ఉండొచ్చు అని నేను అనుకుంటా. ఎందుకంటే నేను లైఫ్లో ఇంతవరకు సెట్ అవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేవు, ఉన్న డబ్బులంతా సినిమా మీద పెట్టేశాము. వాళ్ళైనా ఎన్ని రోజులు చూస్తారు చెప్పండి మన కోసం? చూడలేరు కదా, వెయిట్ చేయలేరు కదా. ఇంకోటి క్యాస్ట్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఉండే కొద్దీ అంటే మన దగ్గర మంచిగా డబ్బులు ఉండి మన ఫైనాన్షియల్గా మంచి వెల్ సెటిల్డ్లో ఉంటే మన క్యాస్ట్లు అవన్నీ కూడా ఎవరు చూడరు. ఇప్పుడు అవన్నీ లేనప్పుడే ప్రతి ఒక్కటి అడ్డం వస్తుంది. అంటే విడిపోవాలి అనుకున్నప్పుడు కారణాలు ఎన్నో ఉంటాయి, అవునా కదా? సో కలిసి ఉండాలి అనుకుంటే ఇవన్నీ వాళ్ళకు ఇది అవ్వదు. సో అట్లా అది సంథింగ్ మీరు లవ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా ఫ్రెండ్షిప్ అయినా అంతే అండి. మన దగ్గర డబ్బులు ఉంటేనే ఫ్రెండ్షిప్, లేకుంటే లేదు. నేను ఈ సినిమాతో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే అండి, వాస్తవంగా చెప్పాలంటే మనం ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, మనం చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా మన కోసం నిలబడేది మన ఫ్యామిలీ మాత్రమే. నేను నిజం చెప్తాను కదా, 1,00,000 మందిలో అయినా ఇదే మాట చెప్తాను నేను. ఏ ఫ్రెండు నిలబడ్డు, ఏ లవరు నిలబడదు, మనల్ని ఇష్టపడే ఏ వ్యక్తి కూడా మన ముందు నిలబడి మన వెనక నిలబడరు, ఒక్క ఫ్యామిలీ తప్ప. మన అమ్మ, నాకైతే మా అమ్మ నా దేవత, మా అన్న నా దేవుడు, నా ముగ్గురు అక్కలు నా దేవతలు. నా ఫ్యామిలీనే నా కోసం నిలబడిన తప్పితే ఏ ఒక్కడు నా కోసం నిలబడలే. ఉన్నారు మళ్ళీ, నేను అట్లా అంటే అందరి గురించి చెప్పట్లా, నేను ఫైనల్ స్టేట్మెంట్ నేను చెప్పేది ఇది. ఉన్నారు ఇప్పుడు నా కోసం పనిచేసిన ఇప్పుడు నా టెక్నీషియన్స్ ఫైనాన్సర్స్ ఉన్నారు కదా. సుబ్బు కావచ్చు, రమ కావచ్చు, వేణుమాధవి అనే అమ్మాయి కావచ్చు, తర్వాత దుర్గారావు కావచ్చు, చైతు కావచ్చు, వెంకీ కావచ్చు, నా బామర్దులు 2 ఉన్నారు, భరత్ కావచ్చు, వాడి పేరు అందుకే భరత్ అంటే నేను రాయలసీమ భరత్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇట్లా చాలామంది ఉన్నారు, భరత్లు చాలామంది ఉన్నారు. సో నా బామరిది భరత్ కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, నా బావ రామ్మోహన్ అతను కావచ్చు, మా బావ ఇస్మాయిల్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారనమాట నా ఫ్రెండ్స్. వాళ్ళకి కాకుండా నేను చెప్పేది, వీళ్ళు అందరితో పోలిస్తే కూడా నా ఫ్యామిలీనే మెయిన్. నా ఫ్యామిలీనే నా కోసం నిలబడిన తప్పితే నా కోసం ఎవరు నిలబడరు. నాకు అయినా వేరే వాళ్ళు ఎందుకు నిలబడాలండి నా కోసం చెప్పండి ఒక చిన్న మాట. నేను అందుకే ఏది తప్పుగా తీసుకోను, నేను అందుకే అడుగుతున్నా, నా కోసం వేరే వాళ్ళు ఎందుకు నిలబడాలి? వాళ్ళకి ఏం అవసరం ఉంది? నన్ను హీరోని చేయాలని వాళ్ళకి అవసరమా? వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడం అవసరమా? లేదు కదా. అది నా ఇష్టం, నా ఫ్యామిలీ కాబట్టి నా బిడ్డ బాగుండాలి, నా తమ్ముడు బాగుండాలి అని మా ఫ్యామిలీ అనుకోవచ్చు. బట్ ఎదుటి వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు కదా. నాకు నేనే ప్రతి ఒక్కటి నాకు నేనే క్వశ్చన్స్ వేసుకుంటా. నేను ఎదుటోళ్ళ మీద ఏది నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండాలనుకుంటే నువ్వు అలా ఉండొచ్చు. నువ్వు నాకు హెల్ప్ చేయి. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను 1 రూపీ కూడా మీకు ఇవ్వాలి, మీరు ఎవరో కూడా నాకు తెలియదు. మిమ్మల్ని యూట్యూబ్లో సంథింగ్ ఇన్స్టాలో మిమ్మల్ని చూస్తూ ఉన్నా. కాకపోతే మీరు నేను చెప్పుకున్న తర్వాత నేను ఇట్లా సో అండి మాకు ఒక ఇంటర్వ్యూ కావాలి, మాకు సపోర్ట్ ఎవరు లేరు, సపోర్ట్ చేయండి అన్న వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి పిలిచి 2 టైమ్స్ అదే పనిగా కాల్ చేసి బ్రో ఎక్కడున్నారు రండి ఇంటర్వ్యూ చేద్దాము సంథింగ్ అని పిలిచారు చూసావా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్లస్ టీవీకి మీకు నిజంగా చెప్తున్నా కదా, మీకు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. ఈరోజు నేను కొత్త పర్సన్ కావచ్చు, ఇక్కడ కొత్తగా వచ్చి కూర్చోవచ్చు, ఏదో ఒక రోజు ఇదే ప్లేస్లో పెద్ద టెక్నీషియన్లు పెద్ద ఆర్టిస్టులను పిలుచుకొచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీకే ఇస్తా అండి. నా జగన్నాథ్ సినిమాకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ప్లస్ టీవీ ద్వారానే చేస్తున్నా. ఫస్ట్ మీరే
యాక్చువల్గా మీ అది వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీ స్టోరీ విన్న తర్వాత యాక్చువల్గా ఆఫ్టర్ ఇంటర్వ్యూ చెప్దాం అనుకున్నాను. మీ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఏ ఈవెంట్ ఉన్నా నేను హోస్టింగ్ చేస్తాను. సరేనా? వచ్చేసి ఎందుకంటే ఆ ఎఫర్ట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి డే లైఫ్లో మనం ఎంత స్ట్రగుల్స్ పడతాం కాబట్టి. అండ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఈ 5 yearsలో మీరు 100 సంవత్సరాల జీవితాన్ని చూసిన అనేది ఉందో అది చాలా పెద్ద బిగ్ స్ట్రగుల్. సో ఇది 1 wordలో కూడా మనం కంప్లీట్ చేయలేము. బట్ మీరు ఎలా చెప్తారు దీన్ని? అంటే ఇందులో ఒకటే అండి, ఈ 5 years నేను నేర్చుకున్నది ఒకటే, ఫైనాన్షియల్గా మన దగ్గర డబ్బులు ఉంటే ప్రతి ఒక్కరు మన చుట్టూ ఉంటారు. ఆ డబ్బు లేనప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు. అదొక పాయింట్ నేర్చుకున్నా. మనం కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా మన ఎన్నికంటే మన ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండని అర్థమైంది. రెండోది ఒకటి. మూడోది వచ్చేసి మనం ప్రేమించిన అమ్మాయి కావచ్చు, మనల్ని ఇష్టపడే ఫ్రెండ్స్ కావచ్చు, మనల్ని ఇష్టపడే బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, డబ్బు ఉంటేనే మనతో ఉంటారనేది ఒక అర్థమైంది నాకు. అదే ఒకటి. తర్వాత వచ్చేసి లైఫ్లో ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఏమొచ్చినా మనం దాన్ని అధిగమించి ఆ బాధనే మనం ఏంటంటే ఎంత స్ట్రగుల్ ఉన్నా ఏమున్నా కూడా దాన్ని మనం అధిగమించి మన గోల్ మనం రీచ్ అవ్వాలనేది ఒకటి నేర్చుకున్నాం. తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ప్రతి ఒక్క దానిపైన. ఇంకా చదివేసిన అందరూ అంతే. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇంకా ఒక 1 wordలో చెప్పాలంటే ఇది గుండె కాదు బండ అయిపోయింది. నిజం చెప్తున్నా కదా. జనాలను అందరినీ చూసి 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 వామ్మో ఇలా కూడా ఉంటారా, ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు అసలు సడన్గా ఎలా మారిపోతారో కూడా నాకు అర్థం కావడం లేదు. 10-12 సంవత్సరాల ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సంథింగ్ చెప్తున్నా, ఎలా వదిలేసి వెళ్ళిపోతారు, ఎలా మారిపోతారు అసలు. అవసరాలు నీడ్స్ ఉన్నాయా, నీడ్స్ అంతే. అదే నేను చెప్పేది. నాకు నిజంగా నాది భలే బాధ అనిపిస్తుంది స్టిల్ ఇప్పటికి కూడా. అంటే పేర్లు నేను చెప్పను, కొంతమంది వ్యక్తుల గురించి చెప్తున్నా. అది ఎలా చేంజ్ అయిపోతారో తెలియదు. అంటే స్టార్టింగ్ డేస్ గుర్తుండవా, ఆ మెమరీస్ గుర్తుండవా, ఎలా అసలు మారిపోతారు జనాలు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత చేశారని కూడా గుర్తుండదు కొందరికైతే. అందుకే నేను ఒకటే నేర్చుకున్నా, నాకు ఎవ్వరూ అవసరం లేదండి. నా సినిమా, నేను, నా లైఫ్, నా ఫ్యామిలీ, నన్ను నమ్ముకున్న వ్యక్తుల కోసం నేను స్టాండర్డ్గా నిలబడ్డాం. ఇదే నా లైఫ్ అంతే. నేను ఎదుటి పర్సన్ నువ్వు నాకు సపోర్ట్ చేసినా అన్న థ్యాంక్స్ అంట, సపోర్ట్ చేయకపోయినా అన్న థ్యాంక్స్ అనే అంట. నాకు ఎవరితో విరోధాలు వద్దు, నేను ఎవరి గురించి పట్టించుకోనండి. నా లైఫ్, నా సినిమా, నా ఫ్యామిలీ, మా అమ్మ, నా అన్న, నా అక్కలు, మా బావలు, నా కోసం ఎవరైతే స్టాండ్ అయి ఉన్నారో నా తమ్ముళ్ళు వెంకీ, చైతు, సుబ్బు, సంథింగ్ ఇట్లా వీళ్ళు అంతే అండి. ఇంకంతే, ఇదే నా లైఫ్ అంతే. ఆఫ్టర్ 3 projects చేస్తున్నా అన్నారు కదా, అవి 7th mm వెబ్ సిరీస్ లేదండి, మొత్తం బిగ్ మూవీస్ అవన్నీ. తమిళ్ డైరెక్టర్ ఒక అతను వెట్టిమారన్ సార్ దగ్గర అతను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు ప్రజెంట్. సో అతను నాకు వేరే నా MBA క్లాస్మేట్ ఫ్రెండ్ అనమాట. సో ఇది మన జగన్నాథ్ సినిమా చూసిన తర్వాత అతను నాకు కాల్ చేసి మాట్లాడడం, డిస్కషన్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. సో ఇంకా నన్ను కొంచెం అదే ఈ సినిమాలో నుంచి బయటకు వచ్చేస్తే నేను ఫ్రీ అయిపోతాను కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క వర్క్ నేనే చూసుకుంటున్నా. మీరు నమ్మరండి, ఎన్నో రోజులు తినక, అంటే సినిమా అంటే అది కామన్, ప్రతి ఒక్కరు కష్టపడ్డది, నేను అలా కష్టపడ్డా. కానీ ఒంటరి పోరాటం అని ఉండేది ఒకటి ఉంటుంది చూసారా, అది నరకం అండి. అందరు ఉండుకొని కూడా నేను చెప్పేది. సినిమాలో ఇంతమంది 3 హీరోయిన్స్ ఉన్నారు, ఈరోజు పక్కన ఒక్కరు లేరు. ఎంత బాధ అనిపిస్తుందండి చెప్పండి. అట్లీస్ట్ ఒక బయట సరిపోతుంది, బాధ ఎక్కడ, అదే చెప్పేది. నిజంగా భలే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్స్, అంటే నేను జస్ట్ చెప్తున్నా, జనరల్గా చెప్తున్నా, కొంతమంది అదే మన తెలుగు హీరోయిన్స్ని పెట్టుకోకూడదు, వాళ్ళు సరిగా మనకు రెస్పాండ్ అవ్వరు, అదంటారు ఇదంటారు అనేది, అది నిజమేనేమో అనిపించింది నాకైతే ఇప్పుడు. వీళ్ళు అందుకేనేమో ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, సంథింగ్ ఇక్కడ బయట నుంచి హీరోయిన్స్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు, మన వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు కాబట్టేనేమో అని అలా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు నేనుండా నెక్స్ట్ నేను ప్రొడక్షన్ చేసే తెలుగు అమ్మాయి నేను ఎందుకు పెట్టుకుంటా చెప్పండి. నేను పెట్టుకోను, అలసిపోయి ఉన్నాను చాలు. ఇంకా అంతే, మనం కూడా బయట నుంచి తెచ్చుకొని హ్యాపీగా షూటింగ్ ఉందా, వచ్చావా, చేసావా, పోయావా, అంతే. సో అప్కమింగ్ నెక్స్ట్ 3 projects కూడా ఇలాగే మీరు ఒంటరి పోరాటం అయితే ఆపకూడదు. 100% ఎవరున్నా లేకపోయినా మీ పక్కన వెనక. సో మీరు అలాగా ఎప్పుడైనా మనం ఎప్పుడు గట్టిగా నిలబడతామో అప్పుడే ఖచ్చితంగా ముందుకెళ్తాం. మేబీ
ఇది ప్రాజెక్ట్ కూడా అయిపోయి బయటికి వచ్చిన తర్వాత రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి హిట్ ఆర్ ఫ్లాప్ వాట్ ఎవర్ ఒకటి చేసినామా చేయలేదా, నచ్చిన పని చేసినామా, అది మంచి పని చేసినామా చేయలేదా అంతే తప్పితే. సో ఫైనల్గా ఇంకా అప్కమింగ్ అంటున్నారు కదా, చాలా మందికి చాలా మూవీస్ చేస్తే అందులో ఏదో ఒక హిట్ పడుతుంది, అప్పుడు ఫేట్ మారుతుంది. సో ఒక ప్రాజెక్ట్తోనే ఆగకుండా ఇంకా అన్ని ప్రాజెక్టులు చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. యా, సో ఫైనలీ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో మీరందరూ కూడా చూడండి December 17th నియర్ బై థియేటర్స్లో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నేను ఫైనల్గా ఒకటి చెప్తాను. చెప్పండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాయలసీమ భరత్ని, జగన్నాథ్ మూవీ హీరో. ఈరోజు మనం ప్లస్ టీవీకి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ యాజమాన్యానికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. December 19th మన జగన్నాథ్ సినిమా రిలీజ్ అవుతుందండి. 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటంటే థియేటర్స్కి వెళ్ళి నా జగన్నాథ్ సినిమాకి వర్క్ చేసిన నా టీంని ప్రతి ఒక్కరిని మీరందరూ సపోర్ట్ చేస్తారని, అదేవిధంగా మన జగన్నాథ్ సినిమాని పెద్ద విజయవంతం చేస్తారని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, నా జగన్నాథ్ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ పెట్టినా కూడా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, షేర్ చేస్తున్నారు, ఇంకా 10 మందికి పంపిస్తున్నారు, చెప్తున్నారు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అని. నాకు తెలియని వాళ్ళు కూడా మెసేజెస్ పెడుతున్నారు. మీ అందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. మన జగన్నాథ్ సినిమా December 19th వస్తుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి 100% జగన్నాథ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.